పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలా, పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను నరేంద్ర మోడీ, నరేంద్ర మోడీ తగ్గించాలి, పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలి, పెంచిన పెట్రోల్ ఎన్నికల ముందు ఒక మాట, ఎన్నికల తర్వాత ఒక మాట. ఇది నరేంద్ర మోడీ గారి నైజం. ఎన్నికల ముందు యుద్ధం వచ్చినా సరే ఇది రేట్లు ఛార్జెస్ కానీ పెట్రోల్ డీజిల్ ధరలు పెంచమని చెప్పాడు. ఇవాళ ఎన్నికలు అయిపోయిన వెంటనే ₹3 చొప్పున ఇమీడియట్గా పెంచడం జరిగింది. ఎందుకు ఆ విధంగా చేశాడు? ఆయన ఏమని చెప్తాడంటే అదానీ అంబానీలు పెట్రోల్ డీజిల్ నడిపే కంపెనీలకు నష్టం వస్తుంది, అందుకని నష్టం రాకుండా ఉండటం కోసం పెంచాల్సి వస్తుందని చెప్తున్నాడు. నష్టం ఎవరికి వస్తుంది? పెద్ద పెద్ద కంపెనీలకి. లెక్క తీస్తే ఒక లీటర్ ధర మామూలుగా అయితే ₹20-25 ఇవ్వాలి, మిగిలిందంతా కూడా వాళ్ళు తినడానికే సరిపోతుంది. వాళ్ళకి ఇంకా మేలు చేయటం కోసం ఎవరి మీద భారం వేస్తున్నావు? పేదాళ్ళ మీద భారం వేస్తున్నావు. పేదాళ్ళ మీద భారం, అదేవిధంగా ధనికులు లేకపోతే కార్పొరేట్ సంస్థలకి లాభం. ఇది నరేంద్ర మోడీ గారి నైజం. ఇంకా ఏం చెప్తాడు ఆయన? మనది పెద్ద ఆర్థిక వ్యవస్థ అని చెప్తున్నాడు. 4వ ఆర్థిక వ్యవస్థ అంటున్నాడు. 4వ ఆర్థిక వ్యవస్థలో బంగారం కొనొద్దు, అదేవిధంగా అన్నం తినొద్దు, లేకపోతే బట్టలు కొనుక్కోవద్దు, ఇంకోటి ఖర్చులు పెట్టొద్దు అనేది ఆయన చెప్పాలి. మళ్ళీ పేదవాడు వాడి దగ్గర లేకపోతే వాడు ఎటు పెట్టడు కూడా. చివరికి ఎవరికి చెప్తున్నావా అంటే పేదవాడు బంగారం కొనకుండా ఉంటే డబ్బులుంటేవాడు కొనుక్కోవచ్చు. అది ఆయన సూత్రం. ఆ విధంగా నరేంద్ర మోడీ గారి నైజం పేదలకి వ్యతిరేకమైన నైజం. మన్మోహన్ సింగ్ గారు ఈ దేశం సంక్షోభంలో ఉన్నప్పుడు, అంతకుముందు పివి నరసింహారావు గారు 5 ఏళ్ళు, మన్మోహన్ సింగ్ గారు 10 ఏళ్ళు, 15 ఏళ్లలో గొప్ప ఆర్థిక వ్యవస్థగా మన భారతదేశాన్ని తయారు చేశారు. వారు చేసిన పునాదుల పైన వీళ్ళు పరిపాలన చేస్తూ, చేతకాని పరిపాలన చేస్తూ, ఆ విధంగా పేదల కడుపులు కొడుతూ అధికారంలో గెలిస్తే ప్రజల ఆమోదం మాతో ఉందని అంటున్నారు. ప్రజల ఆమోదం అనేది తాత్కాలికమే. అనేక నినాదాలు మాటున, అనేక నినాదాలు వెనుక అనేక అసలు సత్యాలు ఉన్నాయి. అది మతం ఇంకో పేరుతోనూ. అందువల్ల ఎక్కువ మోసం ఎక్కువ కాలం చేయలేరు, అందరిని మోసం చేయలేరు. అందుకని కమ్యూనిస్ట్ పార్టీగా మేము ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా దీనికి ఉద్యమం, ఈ పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని పెంచింది. భవిష్యత్తులో కూడా నరేంద్ర మోడీ అనుసరించే ప్రతి ఉద్యమం వెనుక మేము పోరాటం చేస్తాం. రేపు సెప్టెంబర్ నెలలో కూడా ఒక వారం రోజుల పాటు పాదయాత్రలు కూడా మా ఆల్ ఇండియా పార్టీ పిలుపు ఇవ్వటం జరిగింది. ఆ విధంగా ఈ ఉద్యమాలని కమ్యూనిస్ట్ పార్టీ కొనసాగిస్తుందని తెలియజేస్తున్నాం. మరి మన పెద్ద ఆర్థిక వ్యవస్థ కదా, బాగా ఉన్నవాళ్ళం కదా మనం. మిగిలిన దేశాల పరిస్థితి వేరు. మిగిలిన దేశాలు ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ అమలు చేస్తావా? ఎవరు చెప్పారు? ఈ లెక్కలు చెప్తున్నారు. ఒక లీటర్ ధర ₹25 కంటే ఎక్కువ పడదు. అవును, అంతకుముందు ఎందుకు చెప్పావు? ఎలక్షన్ ముందు యుద్ధం ఉన్నా సరే మనకేం ప్రభావం లేదు, పెంచమని చెప్పావు కదా. ఎలక్షన్ ముందే చెప్పాల్సిందిగా. మరి ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు? యుద్ధం ఉంటే ఉండొచ్చు, యుద్ధం ఉన్నా సరే మన ఆర్థిక వ్యవస్థ నువ్వు చెప్పిన బలమైన ఆర్థిక వ్యవస్థ అయితే పేదవాడి మీద భారం పడకుండా నువ్వేం చేస్తావు? వాళ్ళ మీద అదానీ అంబానీలు ఉన్నారు కదా, వాళ్ళ ట్యాక్స్ కొంచెం పెంచు, 1%, 2% పెంచు. మొత్తం దేశం అంతా సుభిక్షంగా ఉంటుంది. వాళ్ళ జోలికి వెళ్ళరు, పేదవాడి జోలికి వస్తూ అదేమంటే యుద్ధం చూపెడుతున్నారు. యుద్ధం మరి ఎలక్షన్ ముందే ఉంది, మరి అప్పుడు ఎందుకు చెప్పలేదు? పరిస్థితి ఇట్లా ఉంది. రానున్న ఎన్నికల్లో బీజేపీ పార్టీ గెలుస్తుందని వాళ్ళు చెప్పుకుంటా ఉన్నారు. ఎవరిదో వాళ్ళు చెప్పుకుంటారు, కొంతకాలం నడుస్తుంది వాళ్ళది కొన్ని రాష్ట్రాల్లో. కానీ తెలంగాణలో అయితే మాత్రం నడవదు. తెలంగాణలో ఆడు కొద్దిగా ఊపు వస్తుంది అనుకునే లోపు దేశంలోనే వెనక్కిపోయి 3 సార్లు గెలిచారు. ఈసారి గెలవరు. మంది సాగు కనులు ఒక్కపోయి చెప్తారయ్యా.
వాళ్ళేం చెప్తారు మా నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని. మేమేమో మిమ్మల్ని అడుగు పెట్టలేము, ఎందుకంటే మాకు ఎన్ని ఓట్లు ఉన్నాయనేది కాదు, ఓటర్లని ప్రభావం చేయగల శక్తి కమ్యూనిస్టులు ఉంది. మిమ్మల్ని మేము అడుగు పెట్టలేమని మేము చెప్తాం. మేము గెలుస్తాము, వాళ్ళు గెలుస్తారు, మీరే చూస్తారు. ఇప్పుడు ప్రధాని మోదీ హైదరాబాద్ లో మాట్లాడే ప్రసంగాన్ని గురించి ఏం చెప్తారు సార్? వర్క్ హోమ్ చేసుకోవాలి, బంగారం ఎక్కువ కొనవద్దు, ఎక్కువ ఫెస్టివల్స్ ఏం జరుపుకోవద్దు అని చెప్పి చాలా వ్యాఖ్యలు మాట్లాడారు. అదే పేదవాడు ఏం జరుపుకోవద్దు, పేదవాడికే పొదుపు కావాలి, ధనవంతుడికి పొదుపు అవసరం లేదు. ఆ సూత్రాలన్నీ ఎవరంటే పేదవాడికి. పేదవాడు బంగారం కొనుక్కొని ఉంటే మొత్తం వాడు కొనేయాలి. పేదవాడు ఖర్చు పెట్టకుండా వాడికి అవసరమని పెట్టుకుంటాడు. ఇవన్నీ కూడా వాడు పెట్టుకుంటారు. మోడీజీ కూడా ఇప్పుడు పొదుపు సూత్రాలు పాటిస్తున్నాను, కేవలం కాంగ్రెస్ 2 వెహికల్స్ మాత్రమే ఎక్కుతున్నాను అంటున్నారు. ఇటువంటి ఎవరిని మోసం చేయడానికి ఈ కాన్వాయ్తో అయిద్దా? దేశ ఆర్థిక వ్యవస్థ నువ్వు 2 వాహనాలతో జరిపినంత మాత్రం ఆర్థిక వ్యవస్థ మారిపోతే ఇక ఒక నెల మొత్తాన్ని బంద్ చేయి, నువ్వు మార్పు వచ్చేదేమో చూస్తాం. ఇవన్నీ అంత డూప్లికేట్ మాటలు, పనికిమాలిన మాటలు, అంత పైన పటారం లోన లొటారం లాగా ఏదో అంత ఈ ప్రజల వల్లనే నష్టం వస్తుందనే భావంతో చేస్తున్నాడు ఆయన. అది కరెక్ట్ కాదు. థ్యాంక్ యూ. ఈరోజు ఈ దేశంలో యువత ఉన్నారు, దాదాపు 90% ఉన్న యువత ఈ దేశంలో నిరుద్యోగంతో ఉన్నారు. వాళ్ళు పెట్టుకునే బిజినెస్ కూడా ఇప్పుడు ఏం లేవు. గ్యాస్ సిలిండర్లే అందుబాటులో లేనప్పుడు ప్రజలకు తినడానికి తిండి ఎట్లా ఉంటది? మళ్ళీ కట్టెల పైన పోమని చెప్పి ఈ ప్రభుత్వం చెప్తారు. కట్టెల పైన వాడుకునే స్థితిలో ఉన్నారా? కనీసం మోడీ కామన్ సెన్స్ ఉండదు. చదువుకున్నామని తెలుస్తుంది విషయం, వాళ్ళు చదువుకోలేదు. ఆ యూనియన్ మినిస్టర్ మొత్తం పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని ఈరోజు దేశవ్యాప్తంగా ఈ నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. దీంట్లో భాగంగానే ఇక్కడ హైదరాబాద్లో మా యొక్క నిరసనను తెలియజేస్తున్నాం. పెట్రోలు డీజిల్ ధరలు పెరుగుతున్నాయి మోడీ, పెట్రోలు డీజిల్ ధరలు పెరుగుతున్నాయి మోడీ, పెట్రోలు డీజిల్ ధరలు పెరుగుతున్నాయి మోడీ, పెట్రోలు డీజిల్ ధరలు పెరుగుతున్నాయి మోడీ. పేదోని బతుకంతా దిగజారుతున్నది మోడీ, పేదోని బతుకంతా దిగజారుతున్నది మోడీ, పేదోని బతుకంతా దిగజారుతున్నది మోడీ, పేదోని బతుకంతా దిగజారుతున్నది మోడీ. పెట్రోలు డీజిల్ ధరలు పెరుగుతున్నాయి మోడీ, పెట్రోలు డీజిల్ ధరలు పెరుగుతున్నాయి మోడీ. अच्छे दिन आगे है अंटुल्लడు మోడీ సాబు, अच्छे दिन आगे है अंटुल्लడు మోడీ సాబు. అచ్చ దినాలేమో గాని సచ్చ జనాలో రనా, అచ్చ దినాలేమో గాని సచ్చ జనాలో రనా, అచ్చ దినాలేమో గాని సచ్చ జనాలో రనా, అచ్చ దినాలేమో గాని సచ్చ జనాలో రనా. పెట్రోలు డీజిల్ ధరలు దినం దినం పెరగబట్టే, పెట్రోలు డీజిల్ ధరలు దినం దినం పెరగబట్టే. దిన సరుకులు కొందామంటే దిగులు పుట్టెరో రనా, దిన సరుకులు కొందామంటే దిగులు పుట్టెరో రనా, దిన సరుకులు కొందామంటే దిగులు పుట్టెరో రనా, దిన సరుకులు కొందామంటే దిగులు పుట్టెరో రనా. అచ్చే దిను ఆగే హై అంటున్నాడు మోడీ సాబు, అచ్చే దిను ఆగే హై అంటున్నాడు మోడీ సాబు. అచ్చ దినాలేమో గాని సచ్చ జనాలో రనా, అచ్చ దినాలేమో గాని సచ్చ జనాలో రనా. ఎల్లలు దాటిన నల్లధనము తెచ్చి పంచుతనే, ఎల్లలు దాటిన నల్లధనము తెచ్చి పంచుతనే. నయా పైస వంచలేని నయ వంచన రోరనా, నయా పైస వంచలేని నయ వంచన రోరనా, నయా పైస వంచలేని నయ వంచన రోరనా, నయా పైస వంచలేని నయ వంచన రోరనా. బ్యాంకులోన వేస్తే బాధ వేసింది తీస్తే బాధ, బ్యాంకులోన వేస్తే బాధ వేసింది తీస్తే బాధ. బాధ తప్ప బతుకులల్లా ఏమి మిగిలరో రనా, బాధ తప్ప బతుకులల్లా ఏమి మిగిలరో రనా. అచ్చే దిను ఆగే హై అంటున్నాడు మోడీ సాబు, అచ్చే దిను ఆగే హై అంటున్నాడు మోడీ సాబు. అచ్చ దినాలేమో గాని సచ్చ జనాలో రనా, అచ్చ దినాలేమో గాని సచ్చ జనాలో రనా. అడుగడుగున ఆడవాళ్ళ మీద అత్యాచారాలే, అడుగడుగున ఆడవాళ్ళ మీద అత్యాచారాలే, అడుగడుగున ఆడవాళ్ళ మీద అత్యాచారాలే, అడుగడుగున ఆడవాళ్ళ మీద అత్యాచారాలే. నిర్భయ చట్టాన్ని ఎందుకు అమలు చెయ్యడో రనా, నిర్భయ చట్టాన్ని ఎందుకు అమలు చెయ్యడో రనా, నిర్భయ చట్టాన్ని ఎందుకు అమలు చెయ్యరో రనా, నిర్భయ చట్టాన్ని ఎందుకు అమలు చెయ్యరో రనా. అచ్చే దిను ఆగే హై అంటున్నాడు మోడీ సాబు, అచ్చే దిను ఆగే హై అంటున్నాడు మోడీ సాబు. అచ్చ దినాలేమో గాని సచ్చ జనాలో రనా, అచ్చ దినాలేమో గాని సచ్చ జనాలో రనా, అచ్చ
అచ్చ దినాలేమో గాని సచ్చ జనాలో రనా దినాలేమో గాని సత్య జనాలో రనా ఓరోరి ఏలటోడా జనం ఏం తిని బతకాలేరా ఊరోని ఏలటోడా జనం ఏం తిని బతకాలేరా మరి తింటున్న కంచాన్ని గుంజుకుంటున్నారు ధరలు పెంచి నోట్ల మన్ను కొడుతున్నారు ధరలు పెంచి నోట్ల మన్ను కొడుతున్నారు ధరలు పెంచి నోట్ల మన్ను కొడుతున్నారు ఓరోరి ఏలటోడా జనం ఏం తిని బతకాలేరా ఊరోని ఏలటోడా జనం ఏం తిని బతకాలేరా మరి బియ్యము ధర వింటే భయ్యమే అవుతుంది దినుసులు కొనబోతే దుఃఖమే వస్తుంది సొల్లు కొనబోతే దుఃఖమే వస్తుంది దినుసులు కొనబోతే దుఃఖమే వస్తుంది పాల కన్నా నీళ్లు పిరమైపోయినాయి పేదోని బతుకొక్క శాపమైపోయింది పేదోని బతుకొక్క శాపమైపోయింది పేదోని బతుకొక్క శాపమైపోయింది ఓరోరి ఏలటోడా ఈ పేదోని బతుకెట్లరా ఊరోని ఏలటోడా ఈ పేదోని బతుకెట్లరా ఓరోరి ఏలటోడా నీవు ఏతులా బడబోకురా ఊరోని ఏలటోడా నీవు ఏతులా బడబోకురా అయ్యో ఆడుల్ల కష్టాలు చూడలేనంటివి గ్యాసు రేట్లు పెంచి మళ్ళెంత వెంటివి గ్యాసు రేట్లు పెట్టి ఎంబంత పెడితే గ్యాసు రేట్లు పెట్టి మళ్ళెంతనంటి ఓరోరి ఏలటోడా జనం ఏం తిని బతకాలేరా ఊరోని ఏలటోడా జనం ఏం తిని బతకాలేరా మరి తింటున్న కంచాన్ని గుంజుకుంటున్నారు ధరలు పెంచి నోట్ల మన్ను కొడుతున్నారు ధరలు పెంచి నోట్ల మండు కొడుతున్నారు ధరలు పెంచి నోట్ల మన్ను కొడుతున్నారు ఓరోరి ఏలటోడా జనం ఏం తిని బతకాలేరా ఊరోని ఏలటోడా జనం ఏం తిని బతకాలేరా ఈ విధంగా పెంచిన ధరల వల్ల పేదోళ్లకు విద్యార్థులకు మహిళలకు ఒకరికే కాదు ఈ డీజిల్ పెట్రోల్ ధరలు పెరగడం వల్ల ఓన్లీ బండ్ల మీద పోయేటోళ్లకు కార్లో బస్సులలో తిరగవనే కాదు ప్రతి సామాన్య మనుషుల మీద ఇది ఎఫెక్ట్ పడుతున్నది కాబట్టి వాళ్ళు పెంచేటువంటి రూపాయి కానీ 5 రూపాయలు కానీ ఇది పేదోళ్ళ మీద చాలా ప్రభావం పడుతుంది కాబట్టి కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు తక్షణమే పెంచినటువంటి డీజిల్ పెట్రోల్ ధరలు తగ్గించి ఏ విధంగా అయితే పేద ప్రజల మీద అయితే భారం పడుతుందో అది తగ్గించాలని మేము ప్రజా కళాకారులుగా ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నాం. కమ్యూనిస్టులు ఈ ప్రపంచంలో ఎక్కడ ఏ పేదవానికి అన్యాయం జరిగినా కమ్యూనిస్టులు నిలబడతారండి. ఇవాళ గ్యాసు పెట్రోల్ డీజిల్ అనేది నిత్యావసర ధరలు అదొక జీవన్మరణ పోరాట సమస్య. ఇవాళ ఎర్ర జెండా పార్టీ అంటే ఏ పేదవాని గుండెల్లోనైనా ఆత్మస్థైర్యంగా ఆత్మధైర్యంగా నిలబడుతుంది. ఇవాళ 3 రూపాయలు నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత బంగారాన్ని 1 ఇయర్ దాకా కొనకూడదు. పెట్రోల్ ను మనం ఆదా చేసుకోవాలి అంటే సామ్రాజ్యవాద దేశాలు అమెరికా కానీ ఇజ్రాయెల్ కానీ ఇరాన్ మీద దాడి చేస్తున్నప్పుడు ఇరాన్ నుంచి మనకు 70 సంవత్సరాల అవినాభావ సంబంధం ఉన్న సందర్భంలో హర్ముజ్ జలసంధి నుంచి మనకు పెట్రోల్ కానీ డీజిల్ కానీ వచ్చే సందర్భం. ఇవాళ నరేంద్ర మోడీ గారు గోడ మీద పిల్లిలాగా ఉంటూ అక్కడ ప్రపంచ దేశాల యుద్ధాలు జరుగుతున్నప్పుడు వాటిని ఆపిచ్చే ప్రయత్నం చేయకుండా మన 140 కోట్ల మంది ప్రజలకు ఉద్బోధన చేస్తున్నాడు. 12 సంవత్సరాలుగా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చకుండా ప్రజల యొక్క నిత్యావసర వస్తువులలో పెట్రోల్ కానీ డీజిల్ కానీ గ్యాస్ కానీ ఇవి కాకుండా స్టవ్లు వాడండి, కిరసిన్ వాడండి అంటే ఈ దేశం అనేది పరోక్షంగా ఆర్థిక సంక్షోభంలో కూరుకోబోతుంది. ఈ దేశంలో ప్రజలందరూ కూడా ఒక సామాన్య వ్యక్తులు నిత్యావసర వస్తువులు కూరగాయలు, పాలు, ఉప్పు, పండ్లు, బ్రష్, కోళ్ళు వీటి మీద పన్ను వేస్తూనే ఇవాళ మీకు ఒక ఉదాహరణ చెప్పాలి. 15 రోజుల క్రింద పెట్రోల్ అయిపోతుంది దొరకలేదు అని అంటే హైదరాబాదే కాదు ఈ తెలంగాణ రాష్ట్రంలో వేలాది మంది పెట్రోల్ బంకులు మూసేసిన సందర్భం. ఇవాళ ఎందుకు పెట్రోల్ దొరకట్లేదు, ఎందుకు దొరకలేదు? మీరు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానం నెరవేర్చకపోగా ప్రజలకు ఒక అబద్ధపు ప్రచారం చేస్తూ మీ రాజకీయ అస్తిత్వాన్ని పబ్బం గడుపుకోవడానికి మాత్రమే చెప్తా ఉన్నారు. శ్రీలంక దేశంలో ఆర్థిక సంక్షోభం రావడం వల్ల మహేంద్ర రాజపక్సే, విక్రమ్ సింఘే ప్రజలు అందరూ తరిమేసినటువంటి సందర్భం. ఇదే రాష్ట్రంలో ఈ దేశంలో ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు. రైతులకు నల్ల చట్టాల పేరు మీద 600-700 చచ్చిపోతే కానీ నరేంద్ర మోడీ కన్ను తెరవలేదండి. ఇవాళ రైతుల సమస్యలు, అసంఘటిత కార్మికుల సమస్యలు, విద్యార్థుల సమస్యలు, మహిళల సమస్యలు, సామాజిక రాజకీయ ఆర్థిక సంబంధంతో ఉన్న ప్రతి సమస్యలు కూడా సామాజికంగా పరిష్కరించకుండా మీరు బంగారం 1 ఇయర్ ఇప్పుడు బంగారం ఎంత ఉంది? 1,60,000 తులం బంగారం ఉంది. ఒక పేదవాడు పెళ్లి చేసుకొని బిడ్డకు 4 తులాలు బంగారం పెట్టాలంటే 8-9 లక్షలు అప్పు తీసుకొని వస్తే ఆ అప్పు తీర్చడానికే అతని జీవితం అంతా దారదత్తం అయిపోతుందండి. ఇవాళ నువ్వు 1 ఇయర్ పెంచొద్దంటే అది 2 లక్షలు 3 లక్షలు అవుతుంది. వరకట్న నిషేధం 1961 వచ్చినా కూడా ఈ దేశంలో వరకట్న నిషేధం అమలైతలేదు. 12 సంవత్సరాలలో ఈ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వ విధానాలు
ప్రజలు విసికి వేరేసి సరిపోతున్నారు. ఇవాళ కమ్యూనిస్టు మాట్లాడుతున్నారు, బీజేపీలకు కమ్యూనిస్టుకు సిద్ధాంతపరంగా వ్యతిరేకం కాబట్టి మాట్లాడుతున్నారు అని అంటున్నారు. అంటే భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ప్రజలకు భద్రత ఇస్తాము, సమానత్వం ఇస్తాము, సంక్షేమం ఇస్తాము అన్నటువంటి వాళ్ళు ప్రజలకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చకపోతే మేము కమ్యూనిస్టులు కాదు, మనుషులుగా మానవత్వం ఉన్నటువంటి వాళ్ళుగా మేము ప్రశ్నించొద్దా? ప్రజల కోసం మాట్లాడొద్దా? 100 ఏళ్ల సుదీర్ఘ పోరాట చరిత్ర కలిగిన ఉద్యమ చరిత్రలో ఎన్నో త్యాగాలు చేసింది, ఎంతో మంది అమరవీరులు అయ్యారండి. కాబట్టి ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వమే కాదు, గత కాంగ్రెస్ ప్రభుత్వం మీద కూడా మేము పోరాటం చేసినాం. కాబట్టి ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అయ్యా నరేంద్ర మోడీ గారు, ఈ దేశంలో అంతర్యుద్ధం రాబోతుంది, ఆర్థిక సంక్షోభం రాబోతుంది. ప్రజలు మీరు మభ్యపెట్టి మారడికాయ చేసి మీ మాటలతోని ఈ ప్రజల్ని మోసం చేసేటువంటి ప్రయత్నం చేయలేరు మీరుగా. కాబట్టి మీరు పెంచిన డీజిల్, పెట్రోలు, గ్యాస్ ధరలతో పాటు సమాజంలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను పరిష్కరించే వైపుగా మీ అడుగులు ఉండాలని తెలియపరుస్తూ, లేని పక్షంలో ఇవాళ ఓయు విద్యార్థులమైన ఎర్ర జెండా పార్టీ గుండెల్లో పెట్టుకొని పోరాటానికి పదునెక్కిన ఉద్యమ చరిత్రను రాసే క్రమంలో నరేంద్ర మోడీ గారిని ఈ దేశంలో ఉండేటువంటి ప్రజానికం అతన్ని బట్టలిప్పి బదట్ల నిలబెట్టి ఇవాళ ప్రభుత్వాన్ని కూల్చేటువంటి ప్రయత్నం మరికొద్ది రోజుల్లో రాబోతుంది. మీరందరూ చూడబోతా ఉన్నారు. ఎందుకంటే మతం ద్వారా రాజకీయ అస్తిత్వం పేరుతో ముస్లింలను, దళితులను, మనుషులను విభజించి మతోన్మాద కార్యక్రమాల ద్వారా హిందువులం ధర్మగంగ బిందువులం, ప్రతి హిందువు నా బంధువు అనుకున్నప్పుడు హిందువుల మీద దాడులైనా స్పందించరు, హిందువులకు పెట్రోల్ ధరలు పెరిగితే స్పందించరు, హిందువులకు డీజిల్ ధరలు పెరిగితే స్పందించరు. కానీ హిందువులం అయితే ఒకటని మాట్లాడుతారు. అంటే ప్రజలారా, ప్రియమైనటువంటి తెలంగాణ ప్రజలారా, దేశ ప్రజలారా, మనం అందరం గుడ్డల మీద ఒక్కసారి చేయి పెట్టుకొని మనం ప్రమాణం చేసే ప్రయత్నం చేద్దాము. ఈ దేశంలో ప్రభుత్వాలు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ప్రజలకు ఇల్లు, ఉద్యోగం, భద్రత, ఆత్మస్థైర్యం, సంక్షేమం అన్ని ఇస్తానని ప్రకటిస్తాయి. కానీ నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వ విధానాలు 12 సంవత్సరాలుగా ప్రజలు నష్టపోతున్నారు, దుఃఖపడుతున్నారు, గోసపడుతున్నారు, ఆవేదన పడుతున్నారు. నిత్యావసర ధరలు పెరిగిపోయాయి. రేపు కూరగాయల మీద, తినే తిండి మీద, పడుకునే బెడ్ మీద, ప్రతి అవసరం మీద నష్టం వాటిల్లే ప్రమాదం ఉంటుంది. కాబట్టి దీన్ని మనం మొదలే గమనించి ప్రభుత్వం మెడలోంచి అయినా మన హక్కులు సాధించుకునే వరకు పోరాటం చేద్దాం, బయటకు వద్దాం, రోడ్ల మీదకి వద్దాం. ఇవాళ కిషన్ రెడ్డి లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు, పక్క దేశంలో పెంచిండ్రు, ఇక్కడ పెంచిండ్రు. పక్క దేశము వీళ్ళకు పరాయి దేశం అంటేనే నచ్చదండి, పరాయి మనుషులు, పరాయి మతస్థులు అంటేనే వీళ్ళకి నచ్చదు. అంటే దేశంలో ప్రజలు ఆర్థికంగా ఎదుర్కోబోయే సమస్యలు పరిష్కారం ఇవ్వకుండా పక్క దేశంలో 300 ఉంది, ఆ పక్క రాష్ట్రంలో ఇంత ఉందనే మూర్ఖత్వంగా మాట్లాడేటువంటి వాళ్ళు మీ రాజకీయ అస్తిత్వం కోసం, డంబాచారం కోసం మాత్రమే అబద్ధాలు మాట్లాడుతున్నారు. కాబట్టి ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. ప్రజా చైతన్యాన్ని పెంచి, ప్రజా అవగాహన పెంచి, ప్రజల ద్వారా నరేంద్ర మోడీ ప్రభుత్వం యొక్క మెడలు వంచైనా కూడా వాళ్ళ హక్కును సాధించడానికి ఎర్ర జెండా పార్టీ మా గుండెల యొక్క అండనిండా ఉంటుందని ఉస్మానియా గడ్డ నుంచి ఓయూ బిడ్డలుగా ఎర్ర జెండా ఈ హైదరాబాద్ నడిగడ్డ నుంచి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి సవాల్ విసురుతా ఉన్నాం.